5 రకాల అర్పణలు. 1 నైవేద్య బలి గ్రెయిన్ ఆఫరింగ్. 2 ధూపద్రవ్యం ఇన్సెన్స్ ఆఫరింగ్. 3 దహన బలి బర్న్ట్ ఆఫరింగ్. 4 అపరాధ పరిహారార్థ బలి సిన్ ఆఫరింగ్. 5 సమాధాన బలి పీస్ ఆఫరింగ్. అర్పణలో వాడే వస్తువుల వివరాలు: గోధుమ పిండి నూనెతో పరిమళ ధూపద్రవ్యములు, జంతువులు. The types of offerings, samarpanala rakalu. Burnt offering, a total sacrifice, symbolizing complete devotion. Dahana bali, sampurna tyagam, purti bhaktini suchistundi. Grain offering, an offering of flour, signifying thankfulness and dependence on God's provision. Dhanyarpana, pindito chesina naivedyam, దేవుని ఏర్పాటుపై కృతజ్ఞత మరియు ఆధారపడటాన్ని సూచిస్తుంది. Peace offering, a shared meal, expressing gratitude and fellowship. సమాధాన బలి, కృతజ్ఞత మరియు సహవాసాన్ని వ్యక్తపరిచే ఉమ్మడి భోజనం. Sin offerings, acknowledging wrongdoing and seeking atonement, highlighting the seriousness of sin. పాప పరిహారార్థ బలులు, తప్పును అంగీకరించి ప్రాయశ్చిత్తం కోరడం, పాపం యొక్క తీవ్రతను నొక్కి చెప్పడం. ఈ అర్పణలు మనకు ఏమి గుర్తుచేస్తాయి? కృతజ్ఞత, వినయం మరియు త్యాగం యొక్క ప్రాముఖ్యతను ఈ అర్పణలు మనకు గుర్తుచేస్తాయి. ఏమి చేసి ఏమి కోరుకోవాలి? క్షమాపణ మరియు సయోధ్య కోరుకోవడం, మన లోపాలను అంగీకరించి ప్రార్థన మరియు పశ్చాత్తాపం ద్వారా దేవుని క్షమాపణ కోరడం. ప్రస్తుతం మనము కృతజ్ఞతలు ఎలా చెప్పాలి? దేవునికి సేవ, దాతృత్వం మరియు అంకితభావం ద్వారా కృతజ్ఞతను వ్యక్తపరచడం. ప్రతి నైవేద్యానికి సంకేత అర్థముందా? ప్రతి నైవేద్యానికి సంకేత అర్థముంది. నిర్దిష్ట ఉద్దేశాలు మరియు కోరికలను తెలియజేస్తుంది. ఆ అర్పణలు దేవునికి మరియు మానవాళికి ఎలా పనిచేశాయి? ఆ అర్పణలు దేవునికి మరియు మానవాళికి మధ్య వారధిగా పనిచేశాయి. సయోధ్య మరియు క్షమాపణకు వీలు కల్పించాయి. లేవీయకాండ గ్రంథము ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఆరాధన మరియు ఆచారాలకు మార్గదర్శి. అర్పణలు నూతన నిబంధన విశ్వాసులు అర్పించాలా? అవసరం లేదు. అర్పణ బలి, మన పాపాలకు పరిపూర్ణ బలిగా తనను తాను అర్పించుకున్న యేసుక్రీస్తు అంతిమ త్యాగాన్ని సూచిస్తుంది. అంతా క్రీస్తు కల్వరిలో నెరవేర్చాడు. మనము చేయవలసిన ఒకే ఒక్క పని ఆయన యందు విశ్వాసముంచడమే.